ఇది నా లాస్ట్ డే చెన్నైలో. నేను హాస్టల్ నుంచి బయటకొచ్చేసాను. ఇప్పుడు ప్రెజెంట్ చూస్తున్నారు కదా! ఇక్కడ నేను పెరంగుడి స్టేషన్‌లో ఉన్నాను. ఎందుకు వచ్చేసానంటే నేను ఇక్కడ జాబ్ చేసేవాడిని. కాకపోతే అక్కడ నాకు వాతావరణం పడలేదు. ఇక్కడ నేను హాస్టల్‌లో ఉండేవాడిని కదా! ఇక్కడ రూమ్ రెంట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ఫర్ సపోజు నేను ఉండే హాస్టల్ వచ్చేసి 6,500 రూపీసు. పోనీ దానికి తగ్గట్టు ఫుడ్ ఉందంటే అసలు బాగోదు. అక్కడ మేనేజ్మెంట్ వచ్చేసి చాలా వరస్ట్ అండ్ వరస్ట్. ఇక్కడ అడ్వాన్స్ వచ్చేసి 2,000 వాళ్ళకి పే చేయాలి. రిటర్న్ మనం వెళ్ళిపోతాం కదా! వాళ్ళేమో 1,500 ఇచ్చేస్తారు. వాళ్ళ దగ్గరేమో 500 ఉంచుకుంటారు. ఇదే పెరంగుడి రైల్వే స్టేషన్. ఇప్పుడు నేను టికెట్ తీసుకున్నాను. ఇది అంతకుముందు నేను చెన్నై బీచ్ వెళ్ళిన టికెట్ ఇది. అప్పుడు నేను చూపించలేదు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇదే లోపల ఉన్న వ్యూ వచ్చేసి. ఇప్పుడు పెరంగుడి స్టేషన్ నుంచి నేను చెన్నై సెంట్రల్కి వెళ్ళాలి. మధ్యలో పార్క్ టౌన్ అనేది మారాలి. అది మనకి అమీర్పేట ఎలాగో ఇక్కడ వీళ్ళకి పార్క్ టౌన్ అలాగా. అక్కడి నుంచి నేను చెన్నై సెంట్రల్కి వెళ్ళాలి. నేను ఈ వీడియోలో నేను మీకు ఏం చూపిస్తున్నానంటే నేనున్న స్టేషన్ నుంచి చెన్నై సెంట్రల్కి వెళ్తాను కదా! మధ్యలో ఏమేమి స్టేషన్స్ వస్తాయి, బయట ఎలా ఉంది వ్యూ అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు. దాంతోపాటు నేను చెన్నైలో ఉన్న నా ఎక్స్పీరియన్స్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ట్రాఫిక్ అనేది కొన్ని సార్లు ఎక్కువ ఉంటుంది, కొన్ని సార్లు తక్కువ ఉంటుంది. వీళ్ళు చాలా ఫాస్ట్గా పోనిస్తారు. నేను ఫస్ట్ టైము చెన్నై వచ్చేటప్పుడు అక్కడి నుంచి నేను ర్యాపిడో బుక్ చేశాను. అక్కడి నుంచి నేను మా హాస్టల్కి వెళ్ళాను. దానికంటే ముందర నేను ఎక్కడ వర్క్ చేస్తున్నానో ఆ కంపెనీకి వెళ్ళాను ఫస్ట్, జస్ట్ ఇంటర్వ్యూ పర్పస్ కోసం. ఈ లోపల నేను కొన్ని బస్సెస్ కానీ కొన్ని చూశాను. వాళ్ళు చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు. వాళ్ళు హార్న్ కూడా వేయట్లేదు. మన సైడ్ అయితే కనీసం హార్న్ అనే వేస్తారు. అక్కడ అసలు హార్న్ కూడా వేయట్లేదు. ఎలా పడితే అలా దూసుకొని వచ్చేస్తున్నారు. అంటే అన్ని చోట్ల అంటలేదు, నేనున్న ఏరియాలో ఇలా జరిగింది. కొన్నిసార్లు నా కళ్ళెదురుగున్న యాక్సిడెంట్స్ కూడా జరిగినాయి. కాకపోతే వాళ్ళు సేఫ్గా బయటపడ్డారు. చెన్నైలోనే కాదు, ఎక్కడైనా సరే కొంచెం సేఫ్గా ఉండటం బెస్ట్ అని. నేను రైనీ సీజన్లో వెళ్ళాను, అంటే అక్టోబర్ నెలలో వెళ్ళాను. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో రైనీ సీజన్. ఇక్కడ చెన్నైలో ఫ్రెండ్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. స్నాక్స్ ఐటమ్స్ ఎక్కువ తెచ్చేవారు, ఏదో ఒకటి తినమనేవారు. వద్దన్నా సరే ఏదో ఒకటి పెట్టేవారు. చాలా ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువ. నేను హాస్టల్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఫ్రెండ్స్తో వాళ్ళు కాంచీపురం రమ్మన్నారు. వాళ్ళు వెళ్దామన్నారు. కాకపోతే నేనేమన్నానంటే అప్పుడే ఎందుకు, ఎక్కడే ఉంటాం కదా, తర్వాత చూడొచ్చని నేను వెళ్ళలేదు. తర్వాత నేను అలా మానేస్తానని అసలు అనుకోలేదు. మొత్తానికి వాళ్ళు బాగానే వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేశారు. నేను నా హాస్టల్ నుంచి కంపెనీ వరకు నేను చాలా దూరం నడిచేవాడిని. అక్కడ మేనేజ్మెంట్ సరిగ్గా ఉండేది కాదు. అక్కడ వీకెండ్స్లో నాన్ వెజ్ పెడతారు కదా, చికెన్ కూర వేసేవాడు. అది అసలు చికెనో బీఫో అర్థమయ్యేది కాదు. ఇంకా నేను నాన్ వెజ్ తినడం మానేశాను. నేనున్న హాస్టల్లో అయితే కర్డ్ రైస్ మాత్రం చాలా బాగా చేస్తారు. అది తప్ప ఇంకా వేరే ఏవి తినేవాడిని కాదు, సరిగ్గా తినేవాడిని కాదు. ఒక పక్కన ఆకలి, ఒక పక్కన సరిగ్గా డబ్బులు కూడా ఉండేవి కాదు. ఇప్పుడు మీకు ఒక డిస్ప్లేలో ఒక నెంబర్ పెట్టాను. ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి రెంట్స్ రూమ్స్ కూడా. ఇదని కాదు, నేను డిస్క్రిప్షన్లో కొన్ని నెంబర్స్ పెడతాను. ఎక్కడ తక్కువ ఉందో మీరు చూసుకొని అక్కడ ఉండండి. మరో విషయం వచ్చేసి చెన్నైలో టీ నగర్ అని కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వస్తువులు చాలా తక్కువగా ఉంటాయి. ఒకసారి వెళ్ళండి. నేను చెన్నైలో ఒక ఛార్జర్ కొన్నాను. నా దగ్గర ఆ టైంలో డబ్బులు లేవు మంచి ఛార్జర్ కొందామంటే. ఒకవేళ ఛార్జర్ కొంటే దానికి వారంటీ కూడా ఉంటుంది. నేనేమో లోకల్ షాపులో కొన్నాను. నేను కొందే 700 రూపీస్ అంత ఛార్జర్. అది ఇప్పటికీ చాలా బాగా పనిచేస్తుంది, చాలా ఫాస్ట్గా ఎక్కుతుంది. ఆ ఛార్జర్కి వారంటీ లేదు. ఒకవేళ మధ్యలో పోతే ఇంకా డబ్బులు పోయినట్టే. కాకపోతే నా టైం బాగుండి ఏంటంటే ఆ ఛార్జర్ చాలా కాలం వచ్చింది.
ఇక్కడ చాలా మార్కెట్స్ ఉన్నాయి. దాంట్లో టీ నగర్ ఒకటి, పాండీ బజార్ ఒకటి, షౌకర్పేట్ ఒకటి, రిచి స్ట్రీట్ ఒకటి, జార్జ్ టౌన్, పనాగల్ పార్క్. ఇక్కడ చాలా చీప్ రేట్ అనమాట. చాలా తక్కువగా దొరుకుతాయి. మీరు కనుక చెన్నై వస్తే ఒకసారి ట్రై చేయండి. మ్యాక్సిమం ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి చాలా తక్కువకి దొరుకుతాయి. కానీ ఏవి పడతాయి కొనకండి. దాంట్లో కొన్ని ఫేక్వి కూడా ఉంటాయి. అంటే స్మగుల్ గూడ్స్ సంబంధించినవి ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొనండి. నేను చెన్నై ఇగ్మోర్ స్టార్టింగ్ బయటికి రాగానే అక్కడ ఎదురుగుండా టిఫిన్ ఉంటుంది. అక్కడ 90 రూపీస్ ఎంతో తీసుకుంటాడు. దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూశారు కదా, పెద్ద ప్లేట్ లాగా ఉండి దాంట్లో మీకు సరిగ్గా పిక్చర్లో కనపడతలేదు. చాలా వెరైటీస్ పెడతాడు. దాంతోపాటు టీ అది ఇస్తాడు. టిఫిన్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి అక్కడ కనుక వస్తే మీరు ట్రై చేయండి. అదొకటి. ఇంకోటి నేను లోకల్లో అక్కడి నుంచి నేను కొన్ని మార్కెట్స్ వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు మీకు డిస్ప్లేలో కనపడుతుంది కదా, ఇది జపాన్ ఫ్రూట్. ఇది ఏంటబ్బా కొత్తగా ఉంది, ఎలా ఉంటుందో ఏంటో ఒకసారి ట్రై చేశాను. కానీ దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కానీ ఫ్రూట్ మాత్రం వేరే లెవెల్ లాగా ఉంది. చాలా బాగుంది. మీరు కనుక వస్తే తప్పకుండా ట్రై చేయండి. చాలా తీపిగా ఉంది. కొంచెం టేస్ట్ వేరేలాగా ఉంది కానీ బాగుంది. ఇంకోటి అక్కడి నుంచి కొంచెం ఎదరికి వెళ్ళాను. బెల్ట్ లేదు. నేను బెల్ట్ కొందామని చెన్నై షాపింగ్ మాల్, మన హైదరాబాద్ ఎలా ఉంటాయి అక్కడ కూడా చెన్నై షాపింగ్ మాల్ అని ఒకటి కనపడింది. అక్కడికి వెళ్ళాను. జస్ట్ ఏదో ఒక బెల్ట్ తీసుకున్నాను అంతే. దాని ప్యాకింగ్ మాత్రం మొత్తం బెల్ట్కే ప్యాక్ చేశాడు. మళ్ళీ ఒక కవర్ పెట్టి దాంట్లో ఇంకో కవర్ పెట్టి ఒక సంచిలో పెట్టాడు. ఏకంగా ఏదో చిన్న వస్తువుకి ఏకంగా పెద్ద సంచిలో పెట్టి ఇచ్చాడు. అది నేను షాక్ అయ్యాను. మనం వెళ్తే మామూలుగా ఉండదు మరి. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తిరుమలై స్టాప్. ఇంకా అలాగా 4 స్టాప్స్ వెళ్తే జంక్షన్ వస్తుంది. ఇప్పుడు స్టేషన్ వచ్చేసి తిరుమలై స్టాప్. ఇదే తిరుమలై.
స్టేషన్ వచ్చేసి చేపక్ స్టేషన్. ఎక్కడి నుంచి మెరీనా, కోవలం ఎక్కడి నుంచే వెళ్ళాలి. అక్కడ కిందకి దిగి కొంచెం స్ట్రైట్గా వెళ్ళి రైట్ సైడ్ నుంచి వెళ్తే వాకబుల్ డిస్టెన్స్ ఒక 10 to 15 minutes పడుతుంది. అక్కడి నుంచి వెళ్తే మీకు బీచెస్ అనేవి కనపడతాయి. ఇదే ఇదే చేపక్ స్టేడియం. ఇక్కడ నుంచి ఇంకో స్టాప్ దాటిన తర్వాత ఇంకా పార్క్ టౌన్ వస్తుంది. పార్క్ టౌన్ స్టేషన్ వస్తుంది. చూసారా, చాలా పెద్ద స్టేడియం వచ్చేసి ఇది చాలా పెద్దది. ఇక్కడే కదా ఎక్కువ మ్యాచెస్ జరుగుతాయి. చెన్నై సూపర్ కింగ్స్